విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరం కావడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని, అది ఈ రోజు సడన్ గా తీసుకున్న నిర్ణయం కానే కాదని అంటున్నారు. ఒకనాడు వైసీపీలో నెంబర్ 2గా కీలకమైన పాత్ర పోషించిన సాయిరెడ్డి తర్వాత కాలంలో జగన్ కి దూరం చేయబడ్డారని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే 2024 ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిని చవిచూశాక విజయసాయిరెడ్డి పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు ఎన్నో కీలకమైన సూచనలు జగన్ కి చేశారని, వాటిని ఆయన అంతగా పట్టించుకోలేదని అంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ మీద పూర్తి అవగాహన ఉన్న సాయిరెడ్డి పార్టీ మళ్లీ పునరుత్తేజం కావడానికి ఏమేమి చేయాలో అవి చేయాలని సూచించినట్లుగా చెబుతున్నారు. కానీ జగన్ కి చుట్టూ ఉన్న ఒక బలమైన కోట్రీ ఆయనకు సైడ్ చేస్తూనే ఉందని, దాంతో ఆయన అసంతృప్తికి లోను అయ్యారని అంటున్నారు. ఇక పార్టీలో ఐపాక్ కి ఎంతో విలువ ఇస్తూ వారి సూచనలే జగన్ అమలు చేస్తూ పోవడం వల్ల కూడా సాయిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. ఐపాక్ ఇచ్చే నివేదికలను నమ్ముకొని పార్టీ 2024 ఎన్నికల్లో ఓటమిని పాలు కావడం కూడా జరిగిందని అంటున్నారు. విజయసాయిరెడ్డికి ఇష్టం లేకపోయినా ఐపాక్ చెప్పిందని నెల్లూరు లోక్సభ నుంచి ఆయనకు పోటీ చేయించారని అంటున్నారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం కూడా విజయసాయిరెడ్డిని బాధించిందని అంటున్నారు. ఇక సోషల్ మీడియా వింగ్ లో ఒకనాడు విజయసాయిరెడ్డి ఎంతో కీలకమైన పాత్ర పోషించారని, కానీ ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడికి ప్రాధాన్యత దక్కిన తర్వాత విజయసాయిరెడ్డి మనుషులను అందులో నుంచి తొలగించారని, ఆయన దీని మీద తీవ్ర మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు. మరోవైపు పార్టీలో రాష్ట్ర కోఆర్డినేట్ పదవిని సజ్జలకు ఇవ్వడంతో పాటు విజయసాయిరెడ్డిని లూప్ లైన్ లోకి పెట్టడం కూడా బాధించిందని అంటున్నారు. ఇక మరో నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం అన్ని అనుబంధ విభాగాలను కంట్రోల్లోకి తీసుకోవడం, పార్టీలో ఆయన ప్రాధాన్యత కూడా పెరిగిపోవడంతో కూడా విజయసాయిరెడ్డికి అసంతృప్తి లోను అయ్యారని అంటున్నారు. ఇంకోవైపు లిక్కర్ స్కామ్ లో కూడా ఆయనని ఇరికించడానికి కొందరు చేసిన ప్రయత్నాలతో ఆయన విసిగి వేశారని, రాజకీయాలకు పార్టీకి ఒక దండం పెట్టారని అంటున్నారు. జగన్ కు వద్ద ఈ విషయాలు ప్రస్తావించినా ఆయన పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు. విజయసాయిరెడ్డి పార్టీని వీడుతాను అని చెప్పినా లైట్ తీసుకోవడం వల్లనే ఈ కఠిన నిర్ణయానికి ఆయన వచ్చారు అని అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి చాలా కాలంగా మదన పడుతున్నారని, చివరికి అది బడబాగ్నిగా మారి బద్దలైందని అంటున్నారు.